హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు లంచ్‌లోకి అయితే ఉల్లి ఆకు కర్రీ అయితే చేశాను. కొద్దిగా అయితే ఆయిల్ పోసుకున్నానండి. పోపు గింజలేసి ఒక 2 పచ్చిమిర్చి ఏసాను. కరివేపాకు కూడా ఏసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే ఏయాల్సిన అవసరం లేదు. ఇక మనం ఉల్లాకులోనే ఆనియన్స్ ఉంటాయి కదా! ఆనియన్స్ అయితే ఏం వేయలేదండి. ఉల్లాకుని నీట్‌గా ఒక 3 టైమ్స్ అయితే కడుక్కొని జల్లిగిన్నెలో కొద్దిసేపు అయితే వడగట్టి కర్రీలో అయితే ఏసుకున్నాను. ఇంకా వేసుకొని కొంచెం అయితే మంచిగా అయితే మగ్గనిచ్చుకోవాలండి. హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియంలో అయితే మగ్గనిచ్చుకోవాలి. కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. కొద్దిగా అయితే పసుపు, తగినంత సాల్ట్ అయితే ఏసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇందులో నేను 2 టమాటాలైతే ఏసానండి. ఆప్షనల్, మీకు టమాటా కావాలి అంటే ఏసుకోండి. లేకుంటే నార్మల్ ఉల్లాకు కర్రీ గిట ఏసి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా అలా అయితే అన్నీ ఏసి మంచిగా అయితే మగ్గాకైతే టమాటాలైతే ఏసానండి. టమాటాలేసాక ఒక్కొక్క 2 నిమిషాలైతే మంచిగా ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా మంచి కలరొచ్చి గ్రేవీ అయ్యే వరకు మగ్గాక కొద్దిగా అయితే కారం అయితే ఏసుకోవాలండి. మీకు రుచికి సరిపడా అయితే కారం ఏయాలి. అంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువేసుకోండి. మా పిల్లలైతే కొంచెం లైట్‌గానే తింటారు. మేము కూడా కొంచెం లైట్‌గానే తింటాం. ఇంకా కారం అయితే ఏసాను. వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి. అంతేనండి. కర్రీ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీ అండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.